హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 13 స్టోరీ ఒకదాని తర్వాత ఒకటి లైన్‌గానే ఇస్తున్నానండి. ఏది మిస్ అవ్వట్లేదు. కాకపోతే ఎండింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ ఫస్ట్ ఉందనుకోండి. ఎండింగ్ ఉంది. నెక్స్ట్ పార్ట్ దాని కంటిన్యూ ఉండకపోవచ్చు. ఇది పాస్టో, ప్రెజెంటు అనేది ఉంటుంది స్టోరీ. మీరు ఒకసారి క్లారిటీగా వింటే అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. నేనైతే పార్ట్స్ వైజే పెడుతున్నాను. మీకు పూర్తిగా వింటేనే 2 ఎపిసోడ్స్ కూడా మీకు తర్వాత ఎపిసోడ్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఓహ్! ఇది ఆ ఎపిసోడ్‌లో జరిగింది కాబట్టి దీనికి ఇది కంటిన్యూషన్ అని తెలుస్తుందండి. సో, కాబట్టి స్టోరీలోకెళ్ళిపోదాం. కృతిని నర్సు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ చెక్ చేసి నర్సుని పిలిచి కాలు క్లీన్ చేసి బ్యాండేజ్ వేయండి అని పంపిస్తాడు. నర్స్ తీసుకుని వెళ్ళి మేడం మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మెడిసిన్ బ్యాండేజ్ తీసుకుని వస్తానని వెళ్తుంది. వైభవ్కి టెస్ట్లన్నీ చేయించమని డాక్టర్ చెప్పడంతో వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇక కాంపౌండర్ తోసుకుంటూ వస్తూ ఉంటాడు. వీల్ చైర్లో ఎందుకంటే అతను నడవలేడు, మాట్లాడలేడు, చూడగలడు కానీ ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. కృతి గురించి మరీ ఎక్కువ ఆలోచించి అలా డిప్రెషన్లోకి వెళ్ళాడన్నమాట. ఇక నర్స్ కోసం చూసి చూసి ఏంటి ఈవిడ ఇంకా రాలేదని చూడటానికి రూమ్ నుంచి బయటకు వచ్చిన కృతి వీల్ చైర్లో ఉన్న వైభవ్ని చూడగానే షాక్తో చాలాసేపు అలాగే ఉండిపోతుంది. కాసేపటికి నర్స్ వచ్చి ఏంటమ్మా ఎక్కడ ఉన్నావు రా అంటుంది. నర్స్ మాటకు ఒక్కసారిగా కృతి తేరుకుని నర్స్ వైపు చూసి ఎవరతను అంటుంది మాటలు కూడా తీసుకుని. నర్స్ అతని వైపు చూసి ఓ ఇతనా, ఎవరో పెద్ద జమీందారులంట, ఎవరో అమ్మాయి కోసం ఆ పిల్లని తలుచుకుని ఇలా అయ్యారంట. డాక్టర్ ఆ అమ్మాయిని తీసుకుని వస్తేనే కాని ఇతడు బాగవడు అని చెప్పారు అని నర్సు టకటకా చెప్పుకుని పోతుంది తన ఫ్లోలో. కృతికి ఫుల్ గా టెన్షన్ తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కృతి ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకుండా పరుగున అశ్వత్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా భయంతో గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది కృతి. అశ్వత్ ఏమైంది బంగారం, ఎందుకు అంతలా భయపడుతున్నావు అని తనని దూరంగా జరిపి ఏంటి ఇలా తడిచిపోయావని అంటాడు. ప్రణవ్ కూడా ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నావు అని కృతి చూసే వైపే చూస్తాడు. అశ్వత్ కృతి బంగారం చెప్పు ఏమైంది అంటున్నా సరే కృతి అస్సలు పలకకపోయేసరికి రే దేన్నో చూసి భయపడినట్లుంది, వెళ్ళి చూసిరా అంటాడు. ప్రణవ్ వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో అశ్వత్ అక్కడ ఎవరూ లేరు అంటాడు. కృతి ఇంకా భయపడుతూ ఉండడం చూసి తను భయపడుతుంది. మన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పు అని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బ్యాక్ సీట్ లో కూర్చుని ప్రణవ్ని కార్ డ్రైవ్ చేయమని కృతి ఇంకా భయం నుంచి బయటికి రాలేదని అర్థమై ఇంకా గట్టిగా పట్టుకుని తన గుండెలపై తల పెట్టుకుంటాడు. కాసేపటికి కృతి నార్మల్ అవడం గమనించి తన్ని దూరంగా జరిపి ఇప్పుడు ఓకేనా అంటాడు. కృతి కూడా అవునన్నట్లుగా తలాడిస్తుంది. ఇంకిల్లు రావడంతో కృతి దిగబోతూ ఉంటే అశ్వత్ కాలు వైపు చూసి ఇలా ఉంటే ఎలా నడుస్తావు బంగారం, ఉండు నేను తీసుకెళ్తా అని కృతిని ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటే ప్రణవ్ నోరు తెచ్చుకుని అలానే చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు. రే ఈగలు దొరతాయి, నోరు మూసుకుని కారు మూయి అని అంటాడు. ప్రణవ్ కార్ డోర్ మూసి అశ్వత్ వెనకాలే వెళ్తాడు సైలెంట్ గా. అశ్వత్ కృతిని తీసుకుని వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న చైర్ లాక్కుని కృతికి ఎదురుగా కూర్చుంటాడు అశ్వత్. ఇక మిని అదంతా చూసి కళ్ళు అరచేస్తూ భార్గవికి మాత్రమే వినపడేలా చూసావా నన్ను దగ్గరికి కూడా రానివ్వడు, దాన్ని ఎత్తుకుని వచ్చి మరీ దాని పక్కనే కూర్చున్నాడు అంటుంది పొల్లు నూరుతూ. భార్గవి దీన్ని వీలైనంత తొందరగా ఇంట్లో నుంచి పంపించేయాలి అని అశ్వత్ దగ్గరికి వచ్చి ఏంటి అశ్వత్, ఆఫ్టర్ ఆల్ అది మన ఇచ్చే జీతం డబ్బులు తీసుకునేది, దాన్ని నువ్వు ఎత్తుకుని రావడం ఏంటి అంటుంది. అప్పుడే వస్తున్న సుమతి భార్గవి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, మాకు మినీ ఎంతో కృతి కూడా అంతే, తనను మేము ఏ పని చేయకుండా ఉండమన్నా సరే ఊరికే ఉండడానికి తన ఆత్మాభిమానం అడ్డొచ్చి తను డ్రైవర్ గానైనా పనిచేసి తను సంపాదించిన డబ్బుతోనే తను తింటుంది. తను ఆఫ్టర్ ఆల్ కాదు, తన వయసులో చిన్నదైనా సరే నీకంటే నాకంటే గుణంలో చాలా గొప్పది, ఇంకొకసారి కృతిని ఏమైనా అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు అని రమేష్ వైపు చూసి ఏమంటావయ్యా అంతే కదా అంటుంది. రమేష్
నువ్వేం చెప్తే అదే కరెక్ట్ వదినా. నీకు కోపం వచ్చిందంటే అది ఖచ్చితంగా తప్పే చేసుంటుంది. మిని, అదేంటి మామయ్య, అత్త అన్న దాంట్లో తప్పేముంది? కృతి వైపు చూపించి, ఆఫ్టర్ ఆల్ ఇది నేను ఒకటా అనే మాట పూర్తి కాకముందే మిని చెంప చల్లుమనిపిస్తాడు అశ్వత్. అందరూ అశ్వత్ వైపు చూస్తారు. కోపంలో ఎర్రబడిన ఫేస్ చూసి మిని 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అశ్వత్ మినికి వేలు చూపించి, ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ నా? తను కాదే ఆఫ్టర్ ఆల్, తన ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్. నీ జీవితంలో ఏ రోజైనా ఒక్కరికైనా 1 రూపాయి అయినా సహాయం చేశావా? కానీ తను తన శాలరీలో సగం అనాథాశ్రమానికి ఇస్తుంది. అది తనంటే. ఇందాక అమ్మంది కదా, కృతి నువ్వు ఒకటేనని. కాదు, అది తప్పు. నీకంటే కృతిని ఇంట్లో ఎక్కువ అని సుమతి వైపు వినోద్ వైపు చూసి, కృతి ఎగ్జామ్స్ అవగానే తనకు మన కంపెనీలో జాబ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏమంటావమ్మా అని అంటాడు అశ్వత్. సుమతి వినోదులు చాలా సంతోషంగా నవ్వుతూ, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని నాకు తెలిసినానా అని నుదుటిన ముద్దు పెట్టుకుంటారు ప్రేమగా. ఈలోపు భార్గవి, అదేంటక్క మినీ అడిగితే రిసెప్షనిస్ట్ పోస్ట్ తప్ప ఏదీ లేదన్నారు కదా, ఇప్పుడు దీనికి ఏ జాబ్ ఉంది అంటుంది. కృతి మాత్రం సైలెంట్ గా కూర్చుని ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపే చూస్తుంటుంది. అందరూ అశ్వత్ వైపు చూస్తారు. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. అశ్వత్ నవ్వుతూనే తనేం చెప్పాలి అనుకున్నాడో అర్థం చేసుకుని, సరే ఆ జాబ్ కి జాయినింగ్ ఆర్డర్ రెడీ చేయిస్తా అంటాడు. మినీ ప్రణవ్ వైపు చూసి, అదేంటి బావేం చెప్పలేదు కదా అంటుంది. ఇంకీలోపు డాక్టర్ రావటంతో మినీ ప్రశ్నకు సమాధానం దొరకకుండా అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక పాపం డాక్టర్ వచ్చి కృతి కాలు చూసి ట్రీట్మెంట్ చేసి 2 days కాలు టెస్ట్ ఇవ్వకుండా ఉంటే తగ్గిపోతుంది అని వెళ్ళిపోతారు డాక్టర్. డాక్టర్ వెళ్ళగానే అశ్వత్ మినీ వైపు చూసి, ఎందుకు కృతి పైన సాంబార్ పోసావంటాడు. ఒక్కసారిగా మినీ షాక్ తో బిగుసుకుపోయి మనసులోనే బావా టైంలో బయట ఉన్నాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వత్, నిన్నే చెప్పు ఎందుకు పోసావని అంటాడు. మినీ, నేనేం కావాలని చేయలేదు, ఏదో పొరపాటున చేయి జారింది అంటుంది. అశ్వత్, అది నిజమైతే పర్వాలేదులే కానీ అబద్ధమని తెలిస్తే అని సీరియస్ గా మినీ వైపు చూసి వెళ్తాడు. మినీ ప్రణవ్ వైపు చూసి, ఏంటి ఇందాకిట్లా ఇది కూడా సగం చెప్పి వెళ్తాడు, ఆ అబద్ధం అని తెలిస్తే అని ఆపేశారు, తర్వాత ఏంటి అంటుంది మినీ. ప్రణవ్, కృతికి కాలు మాత్రమే కాలాయి, అబద్ధమని తెలిస్తే నీకు ఒళ్ళంతా మొత్తం కాలిపోతుంది అని అర్థం అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రణవ్. సుమతి కరిష్మాని పిలిచి, కృతిని హౌస్ కి తీసుకుని వెళ్ళు, నువ్వు ఈ రోజు కృతి దగ్గరే ఉండు, తనకి తోడుగా అంటుంది సుమతి. అలాగే అమ్మగారు అని కృతిని తీసుకుని వెళ్తుంది కరిష్మా. మినీ గదిలోకి వెళ్ళి, చూసావా అత్తయ్య, చూసావా బావ ఏమంటున్నాడో అంటుంది. భార్గవి, నీతో పాటు నేను కూడా అక్కడే ఉన్నాను కదే, నాకేమైనా కళ్ళు లేవా చూడకపోవడానికి అంటుంది. మినీ, అత్తయ్య అంటుంది గట్టిగా. భార్గవి, అరవకు, అశ్వత్ ని మనం దారికి తెచ్చుకోవటం మన వల్ల కాదు అని అర్థమైంది అంటుంది ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ. మినీ, మరి ఎవరి వల్ల అవుతుంది అత్తయ్య? భార్గవి, అవన్నీ నేను చూసుకుంటానులే కానీ ఆ కృతిని అశ్వత్ ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. ఏం చెయ్యాలో ఎవరిని రప్పించాలో నేను చూసుకుంటాను అంటుంది. మినీ, సరే అత్తయ్య అని తన గదిలోకి వెళ్ళిపోతుంది. కరిష్మా కృతిని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి టాబ్లెట్స్ వేసి కృతి పక్కన కూర్చొని, కృతి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అంటుంది కరిష్మా. ఇప్పుడు బానే ఉంది, కొంచెం నొప్పి తగ్గింది అంటుంది. నేను ఒకటి అడగనా కృతి అని అడుగుతుంది. అడుగు, ఒకటి కాకపోతే 100 అడుగు, అయినా నా దగ్గర పర్మిషన్ తీసుకొని అడగడం ఎప్పుడు మొదలు పెట్టావు కరిష్మా అక్క అంటుంది. అంటే అడిగితే నువ్వు ఏమంటావో అని, ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది కృతి. కరిష్మా, అది అది కృతి కోపంగా చూసేసరికి, అశ్వత్ బాబు మీరు లవ్ చేసుకుంటున్నారా అంటుంది కరిష్మా. కృతి తిని మెడిసిన్ వేసుకుందో లేదో
చూడటానికి వస్తున్న అశ్వత్ ప్రణవ్లు ఇద్దరు కరిష్మా ప్రశ్న విని గుమ్మం దగ్గర ఆగిపోతారు కనిపించకుండా. అశ్వత్ టెన్షన్ గా కృతి ఏం చెప్తుందా అని చూస్తుంటాడు. కృతి కరిష్మా వైపు సీరియస్ గా చూసేసరికి కరిష్మా భయపడి, సారీ అమ్మా, అంటే అడగకూడదని అనుకున్నా, కానీ నా గురించి మీకు తెలుసు కదా, ఏదైనా ఒక డౌట్ వస్తే అది తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు అంటుంది ఫేస్ డల్ గా పెట్టి కరిష్మా. కృతి అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటుంది. నాకేంటమ్మా, అశ్వత్ బాబు గురించి తెలిసిన వాళ్ళకు ఎవరికైనా వస్తుందా డౌట్. ఆడవాళ్ళ నీడ కూడా తన మీద పడనివ్వడు, అలాంటిది మిమ్మల్ని తన డ్రైవర్ గా ఒప్పుకున్నాడు. ఇక అమ్మాయిలు వెంటబడినా ఇప్పటి వరకు ఎవరిని కూడా కన్నెత్తు కూడా చూడని వాడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకుని వచ్చారు. మీకోసం ఈ రోజు ఆఫీసుకు కూడా వెళ్ళలేదు అని అంటుంది. ప్రణవ్ ఏమో అనుకున్నా, కానీ నాకంటే కరిష్మాకి నీ గురించే బాగా తెలిసిందిరా. అవును, నువ్వు నిజంగానే కృతిని లవ్ చేస్తున్నావా అంటాడు ప్రణవ్. ఆ మాటకి అశ్వత్ అరవకు, ముందు నీ చెల్లి ఏం చెప్తుందో విందామంటాడు. కృతి అవన్నీ చేస్తే ప్రేమించుకున్నట్లేనా? ఆంటీ అంకుల్కి నేనంటే ఇష్టం, అభిమానం కాబట్టి, నాకేమైనా అయితే వాళ్ళు బాధపడతారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు. లేదా నేను కూడా ఇక్కడే ఉంటూ పని చేస్తున్నా కాబట్టి ఓనర్ గా జాలపడి అలా చేయొచ్చు. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు. అయినా వాళ్ళెక్కడా మనమెక్కడా, అలా ఆలోచించకూడదు అంటుంది. కరిష్మా అలాగే కృతి అమ్మ, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను కిచెన్ లో పని చూసుకుని వస్తా అంటుంది. కరిష్మా తమను చూడకుండా అశ్వత్ ప్రణవ్లు పక్కకి చూస్తారు. అశ్వత్ సైలెంట్ గా కూర్చుని ఎటో చూస్తూ ఉంటాడు. ఏరా, మా చెల్లి నిన్ను లవ్ చేయటం లేదని బాధపడుతున్నావా అంటాడు ప్రణవ్. నేను తనను లవ్ చేస్తేనే కదరా తను నన్ను లవ్ చేయట్లేదు అని బాధపడడానికి అంటాడు అశ్వత్. రే, నువ్వు నువ్వు నేను వేరు కావచ్చు, కానీ చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూ నేను అనుసరిస్తూ పెరిగా. నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావో, ఎలా ఆలోచిస్తావో, ఎవరిని ఎలా చూస్తావో నేను ఆ మాత్రం కనిపెట్టలేనా అంటాడు అశ్వత్. కానీ తనకు నేనంటే ఇష్టం లేదు, నేను మళ్ళీ తొందర పడుతున్నానేమోరా. తనకు నాపై ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా తనను లవ్ చేస్తున్నా అంటాడు. ప్రణవ్ అశ్వత్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అశ్వత్ ప్రణవ్ అలా చూడటం చూసి తను ఏమన్నాడో మళ్ళీ అర్థమై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రణవ్ మనసులోనే, అసలు ఆ సంఘటన జరిగాక ఆడవాళ్లతో మాట్లాడడం అంటేనే ఏదో ఘోరం, నేరం అనుకునేవాడివి. అలాంటిది నీలో ప్రేమ పుట్టించిందంటే నిజంగానే మా చెల్లి సూపర్ రా. ఏ రోజుకైనా కృతి కూడా నేను ఇష్టపడుతుంది అనుకుంటున్నాను. దానికి అశ్వత్ బాధగా తన గదిలోకి వెళ్లి అసహనంగా బెడ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కైవల్య ఎయిర్పోర్ట్ లోకి దిగి మాలిని దేవి చెప్పిన హాస్పిటల్ కి వచ్చి చలనం లేకుండా ఎటో చూస్తున్న వైభవ్ని చూసి, నానమ్మ, అన్నయ్య ఏంటి ఇలా అయిపోయాడు అంటుంది బాధగా. మాలినీదేవి, మన ప్రాణానికి ఉందిగా ఆ కృతి, దాన్ని తలుచుకుని ఇదిగో మీ అన్నయ్య ఎలా అయిపోయాడు అంటుంది. కైవల్య, అదేంటి నానమ్మ, అది చచ్చింది కదా, ఇంకా అన్నయ్య దాన్ని మర్చిపోలేదా? ఇక అప్పుడే రౌండ్స్ కంప్లీట్ చేసుకుని డాక్టర్ మాలినీదేవి దగ్గరికి వెళ్ళి, మేడం తను వచ్చిందా అంటాడు. మాలిని, లేదు డాక్టర్, తను ఎక్కడుందో మాకు తెలీదు, మా మనుషుల్ని పంపించి వెతికిస్తున్నాం. వీలైనంత తొందరగా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి, లేదంటే గనక మీ మనవడు పిచ్చివాడయ్యే ప్రమాదం ఉంది అంటాడు డాక్టరు. ఆల్రెడీ దీనికి కంటిన్యూషన్ ఎపిసోడ్ కూడా మీరు విన్నారు. నేనైతే కంటిన్యూ లైన్ ఆర్డర్ వైజే పెడుతున్నాను, లైన్ లో ఎపిసోడ్స్ అన్ని కూడా. ఈ స్టోరీ మీకు నేను చెప్పాను కదండి, పాస్ట్ ప్రెజెంట్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.